ఈరోజు చేసే ఊరగాయ క్యారెట్ పికిల్ చేస్తున్నాను. దానికి ఆవపిండి, మెంతిపిండి, కారం, నూనె, సాల్ట్ కావాలి. దానికి 3 నిమ్మకాయలు అన్నమాట. ఈ క్వాంటిటీకి ముందరే కడిగి పెట్టుకున్న వేలతో తొక్కు తీసి చేయాలి దీన్ని. పిండి ఆవపిండి అంత పట్టదు, స్మెల్ గురించే వేసుకుంటాం అన్నమాట. ఇది వేయించి మిక్సీ పట్టే కమ్మదనం ఊరగాయకి. మెంతిపిండి హెల్త్ కూడా మంచిది. ఆవాలు మెత్తగా మిక్సీ పట్టాలి, జార్లో వేసి. ఆ పౌడర్ కూడా కావాలి మనకి. క్యారెట్ తురుముకున్నా అదేమో ఇలా వేయాలి, బౌల్లో వేయాలి. తురిమింది, ఈ తురిమిన దాని మీద సాల్ట్ వేయాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, మిక్సీ పట్టుకున్న ఆవపిండి, కాస్త కారం వేయాలి. ఇవన్నీ కలిపి ఇలా చేసుకోవాలన్నమాట మిక్సీ కింద చేతితో. రెండు నిమ్మకాయలు పిండాలి ఇలాగా. మనకు కావాలంటే ఇంకా మెంతిపిండి వేసుకోవచ్చు, ఆవపిండి కూడా వేసుకోవచ్చు. ఈ మెంతిపిండి అనేది సువాసనకి వేసుకుంటాం, కమ్మదనాన్ని. కాస్త ఆయిల్ పూసేసి కలుపుకోవాలి. ఈ ముద్దంతా ఇలాగ పెట్టుకోవాలి పక్కన. ఒక 10 నిమిషాలు ఉంచాలి. అవి చేసిన పిక్కులకి ఇంగు నూనె కలిపి పోయాలి. ఇలా నూనె కాగాక వేడెక్కాలి. కాసిన మెంతులు, కాసినే వేయాలి, ఎక్కువ వేయకూడదు మెంతులు. ఎందుకంటే అందులో వేసాం కదా మెంతి పౌడరు, అదనమాట. వేసిన తర్వాత ఆవాలు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఎప్పుడు ఆకన్న వేయాలన్నమాట. అవి లేకపోతే రంగు చేంజ్ అయిపోతాయి. ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగాక స్టవ్ ఆపేసేసి ఇంగు వేయాలి. ఇంగు వేయాలి, స్టవ్ ఆపేసేసి వేయాలి. గార్నిష్ కూడా పూలు వేసి పెట్టాలి. ఇంకా కావాలంటే ఆయిల్ పోసుకోవచ్చు, అయినా ఇది మళ్ళీ ఊరుతుంది. ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే ఇది ఊరాలి, ఊరితే బాగుంటుంది. ఇది ఇందులోకైనా ఓ బాటిల్లో పెట్టుకోవచ్చు. వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. క్యారెట్ ఊరగాయ తయారైపోయింది. ఇది కనుక మీకు నచ్చితే, ఈ ఊరగాయ నచ్చితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈజీ బైక్ ఛానల్.